ఇండియాకి ఎక్కడ నష్టం జరుగుతుందని చెప్పేసి ఇండియా ఆపుకుంది. అది కాక ఇండియాకి మేము ఇచ్చిన జలక్తో డైనమోలో ఉందని చెప్తున్నాడు. అంటే ఇది ఎంత సిగ్గు లేకుండా ఇప్పుడు వాళ్ళకి తెలుసు. మాట్లాడకుండా నైట్ ఆ మరుసటి రోజు నుంచి మన మీద డ్రోన్ దాడులు, మిసైల్స్ దాడులు ఇవన్నీ జరిగినాయి. అవును, పాకిస్తాన్ ప్లేన్స్ కూడా మన దీనికి రావడానికి ట్రై చేసి వాటిని మూడింటిని ఎన్నో కూల్చారని చెప్పి వాళ్ళ ఫ్లైట్స్ ఏది F-16 ఒకటిను ఆ చైనా మేడ్ ప్లేన్స్ ఏవో 2 పోయినాయి, పడగొట్టారని అన్నారు. అవును. అయితే ఇక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎక్కడ వెనక తగ్గలేదు కదా. అవును. పాకిస్తాను 2 రోజులు 3 రోజులు వరుసనే ఏదో ఒక రకంగా దాడి చేస్తూనే ఉంది. కానీ 10వ తారీఖు తర్వాత ఆ రోజు 10వ తారీఖు 3:45కి పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేసి ఇండియన్ డీజీఎంఓకి చర్చలకు పిలిచాడంటే ఎవరో చేసింది ఇది రికార్డు. అవును. వాళ్ళు ఏదో అంటే పాకిస్తాన్ ఎట్లా తయారైందంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా పొలిటికల్ అయిపోయింది. అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చే విధంగా చూశారు.